అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం కురియాకోస్ ఎలియాస్ చావరా గురించి తెలుసుకుందాం. మిషనరీ గురించి. ఈయన భారతదేశంలో జన్మించాడు. భారతదేశంలో కేథలిక్ సంఘం అభివృద్ధి మరియు విస్తరణ కొరకు కృషి చేశాడు. ఆధునిక కాలంలో కేరళలోని కేథలిక్ సంఘాలు నూతన మరియు మహిమను సంతరించుకొని విస్తరించాయి. కేరళలో జన్మించిన కురియాకోస్ చాలా చిన్న వయసులోనే క్రైస్తవ మఠంలో చేరాడు. 24 సంవత్సరాల వయసులో డిగ్రీ పట్టాను పొందాడు. క్రమశిక్షణతోనూ చిత్తశుద్ధితోనూ తన విధులను నిర్వర్తించేవాడు. అతడు సన్యాస జీవితం పట్ల ఉన్న మక్కువ కారణంగా ఒక ఆశ్రమాన్ని స్థాపించాలని అనుకున్నాడు. అతను పవిత్రాత్మ, నిరాడంబరత్వం మరియు విధేయతలను అత్యంత ప్రాముఖ్యమైనవిగా ఎంచాడు. అతని కఠినమైన నియమాలకు కట్టుబడి ఉండలేని చాలామంది సన్యాసులు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఎంతో క్రమశిక్షణగా, నిజాయితీగా కలిగి కురియాకోస్ ఇతరులను కూడా అదే విధంగా క్రమశిక్షణతో, నిజాయితీగా ఉండేవాడు. ఎవరూ లేక ఎటువంటి సహాయము లేని వారికి అతను అనేక ఆశ్రయాలను నెలకొల్పాడు. అతను వివిధ క్రైస్తవ సంఘాలలో ఉన్న భేదాలను తొలగించి వారు ఐక్యతతో సేవ చేయడం, తోడ్పడడం వంటివి చేశాడు. అతని బోధల తర్వాత అనేక మంది క్రీస్తులోకి మారబడ్డారు. అందువలన బోధించే సమ్మెట, టీచింగ్ హ్యూమర్ అని పిలిచేవారు ఈయనను. ఈయన జననం 10/2/1805లో, శాశ్వత నిద్ర 3/1/1871లో జరిగింది. జన్మస్థలం కైనాకరి, కేరళ. దేశం భారతదేశం. ఈయన చాలా నిందించబడ్డాడు. కేరళలో ముద్రణ యంత్రాన్ని మొదటగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఇతనే. కురియాకోస్ ఒక గొప్ప రచయిత కూడా. తమిళ భాషను నేర్చుకుని తద్వారా అనేక